హే గైస్ ఎలా ఉన్నారు? మన బెల్లీ ఫ్యాట్ ని మనమే మన చేతులారా పెంచేసుకుంటున్నాం. తెలియకుండా పెంచేసుకుంటున్నాం. అది కూడా ఒక చిన్న మిస్టేక్ చేసి. ఏంటి ఎక్కువ తినేసి కాదు, ఎక్కువ షుగర్ ఐటమ్స్ తిని కాదు, జంక్ ఫుడ్ తిని కాదు. ఒక హెల్తీ థింగ్ చేస్తున్నాం అనుకోని తెలియకుండా అది చేయటం వల్ల మనకి మనమే బెల్లీ ఫ్యాట్ రాత్రి పెంచేసుకుంటున్నాము. ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకున్నాం. ఏం చేయాలో నేర్చుకున్నాం. జస్ట్ 3 డేస్ లో చేంజ్ తీసుకుందాం. అసలు ఇవన్నీ కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బెల్లీ ఫ్యాట్ అనేది ఎంత డేంజరస్ తెలుసా? దీనికి విసరల్ ఫ్యాట్ అనే పేరు ఉంటది. అంటే ఏంటంటే మనకి అవయవాలు ఉంటాయి కదా! అంటే ఆర్గన్స్ ఉంటాయి కదా! ఆ ఆర్గన్స్ మీద కొవ్వుని విసరల్ ఫ్యాట్ అంటారు. ఏమవుతది ఉంటాయి అంటే ఏమవటం కాదు. వింటే భయపడతారు తెలుసా? ఆ కొవ్వు ఈ ఆర్గన్స్ మీద ఉంటది కదా! ప్రెషర్ పెడతది. ఇలా నొక్కుతా ఉంటది, నొక్కుతా ఉంటది. దానివల్ల ఆర్గాన్స్ కి మంచిది కాదు. అందుకనే మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ ఏది అంటే విసరల్ ఫ్యాట్ అని అంటారు. అయితే ఇక్కడ చాలా మంది తెలియదు ఏంటో తెలుసా? చాలా మంది సన్నగా ఉంటారు. మేము లావులేము కదా! మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళకి చాలా మంది చూస్తే మీరు మీ చుట్టుపక్కల కూడా చూడండి. సన్నగా ఉంటారు. కానీ వాళ్ళకి పొట్టు ఉంటది. ఏముంది కొంచెం పొట్టుంటే ఏమవుతదంటే, పొట్టే అన్నిటికన్నా నెగెటివ్. గుర్తుపెట్టుకోండి కొంచెం లావుండి పొట్ట లేకపోయినా పర్లేదు గానీ, పొట్టుంటే అదే డేంజరస్. వీళ్ళనే టోఫీ అంటారు. అంటే థిన్ ఔట్ సైడ్, ఫ్యాట్ ఇన్‌సైడ్ అంటారు. చాలా వరకు ప్రాబ్లమ్ ఏంటంటే, చాలా మంది క్యాలరీస్ ఒక్కటే ఇంపార్టెంట్ అనుకుంటారు. మీరు ఏదైనా తినండి, క్యాలరీస్ మెయింటైన్ చేసుకుంటే చాలు. ఎలాంటోళ్ళకైనా వెయిట్ లాస్ అవుతది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతాయి అనుకుంటారు. కానీ రియాలిటీలో మనం ఏం తింటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన హార్మోన్స్ చాలా వరకు మన వెయిట్ లాస్‌ని డిటర్మైన్ చేస్తది. ఇప్పుడు మీకోటి చెప్తాను. మీరు నిద్రపోతారా? నిద్రపోయిన తర్వాత ఏమవుతది బాడీలో అనుకుంటున్నారు? జనరల్‌గా మనం హెల్తీగా ఉంటే ఏమవుతదంటే బాడీలో కొన్ని హార్మోన్స్ అలాంటివి రిలీజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతది. గ్రోత్ హార్మోన్ ఎందుకు రిలీజ్ అవ్వాలంటే అదేం చేస్తది అనుకుంటున్నారు? ఫ్యాట్ బర్నింగ్ చేస్తది. అదొక్కటే కాదు. తర్వాత యాంటీ ఏజింగ్ అంటే ఏజ్‌ని రివర్స్ కూడా చేస్తా ఉంటుంది. ఒకటి గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతది. సెకండ్ ఏంటంటే మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతది. ఆ హార్మోన్ ఎందుకంటే మనకి ఊహించుకోండి రాత్రి నిద్ర వస్తుందన్న ఫీలింగ్ వస్తది. అది దేనివల్ల అంటే ఒక మెలటోనిన్ అనే హార్మోన్ వల్ల. అది రావడం వల్ల ఏమవుతుందంటే బాడీకి ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా తర్వాత రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత మన బాడీ ఒక డీటాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసుకుంటుంది. అది జరగాలి ఓకేనా? కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ వల్ల అవన్నీ జరగట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం వెయిట్ లాస్ అనేది ఆగిపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇదే అవుతుంది. సో మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు డిన్నర్ దగ్గరికి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా! ఇదే ఏంటంటే డిన్నర్ దగ్గరికి వెళ్దాం. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాన్ని బట్టి మనకు అర్థమైపోతది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే జనరల్‌గా అందరూ ఇండియన్ హౌస్ హోల్డ్స్ చేసినట్టే ఇంత అన్నం పెట్టుకొని కొంచెం కూర తింటారు. లేదంటే ఒక చపాతీలు కొన్ని ఏసుకొని కొంచెం కూర తింటారు. ఓకేనా? అది ఫస్ట్. సెకండ్ వాళ్ళేం చేస్తారంటే మామూలుగా ఎక్కువ కూర తింటారు. కొంచెం రైస్ లేకపోతే కొంచెం ఏమన్నా వేరే ఐటెమ్స్ పెట్టుకుంటారు. ఓకేనా? ఇది 2 సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి 2 సేమ్ క్యాలరీస్ అవ్వచ్చు. కానీ ఎవరికి వెయిట్ లాస్ ఫాస్ట్‌గా అవుతదో తెలుసా? ఈ సెకండ్ ఎగ్జాంపుల్ వాళ్ళదే. ఎందుకంటే చాలా మందికి తెలీదు. ఏంటి క్యాలరీస్ అన్నీ ఒకటే కదా! ఒకేలాగా అవుతాయి అంటే కాదు. హార్మోన్స్ డిఫరెంట్‌గా పనిచేస్తాయి. ఇప్పుడేంటి మామూలుగా ఎక్కువ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ రైస్ గాని, పాస్తా గాని, లేతే చపాతీలు గాని అలాంటియన్నీ తినటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు తిన్నారా? తింటే ఏమవుతుంది? బాడీలోకెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్‌గా మారుతది. అయితే కొంతమంది అడుగుతారు. ఏంటంటే మేము ఫ్రూట్స్ తింటున్నాం అయితే ఓకేనా? అంటే కాదు. ఫ్రూట్స్ తిన్నా కూడా సేమ్ అవుతది. సో బేస్ ఏంటంటే గ్లూకోజ్‌గా మారుతదా? ఆ గ్లూకోజ్ అనేది అంటే బాడీలో షుగర్ అనేది ఎక్కువుంటే బాడీకి మంచిది కాదు. అందుకని బాడీ ఏదో ఒకటి చేయాలి కదా! అందుకని ఏం చేస్తదంటే ఇన్సులిన్ అనేది ఒకటి పంపిస్తది. ఆ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ పంపించడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ స్ట్రీమ్ అంటే మన బాడీలో ఉన్న షుగర్‌ని తీసి సెల్స్‌లో కుక్కుతది. లోపలికి పంపించేస్తది. స్టోర్ చేసేస్తది. అప్పుడేమవుతది బ్లడ్‌లో షుగర్ ఎక్కువ ఉండదు. గ్లూకోజ్ అయన్నీ ఎక్కువ ఉండదు కాబట్టి హెల్తీగా అయిపోతుంది అనుకుంటారు. ఇక్కడ మీకు ఒకటే అర్థం అవ్వాలి. ఏంటి ఓకే. ఇదంతా ఓకే. కానీ రాత్రి జరగకూడదు ఇది బేసిక్‌గా. ఇక్కడ రాత్రి ఏమవ్వాలనుకుంటున్నారు మీరు నిద్రపోతే ఫ్యాట్ బర్న్ అవ్వాలి. ఇక్కడ మీకు ఒక మైండ్ బ్లోయింగ్ థింగ్ చెప్పనా? మామూలుగా మీరు వర్కౌట్ చేస్తారు. జిమ్‌కెళ్ళి గంటలు గంటలు చేస్తే వచ్చే ఫ్యాట్ లాస్ కన్నా రాత్రి మీరు సరిగ్గా పడుకోవటం వల్లే మీకు ఫ్యాట్ లాస్ ఒక రేంజ్‌లో అవుతుందని చెప్పి చాలా స్టడీస్ చెప్పినియి. చాలా మందికి తెలీదు ఇది. అందుకని ఏంటంటే స్లీప్‌ని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్స్ ఇదే. ఏంటి మంచిగా తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ రాత్రి సరిగ్గా నిద్రపోరు. అందుకని ఏంటంటే ఒక కేజీ కూడా తగ్గరు. ఇక నేను అంటారు ఏంటి నేను అన్ని కరెక్టే చేస్తున్నా కదా! ఓకే. డైట్ ఫాల్ట్ అందుకని డైట్ మారుస్తా అనుకుంటా. కానీ అది కాదు మీరు మార్చాల్సింది స్లీప్ ప్రాక్టీసెస్‌ని. ప్లస్ రాత్రి ఇలా తినటం వల్ల ఇంకో ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఇప్పుడు మామూలుగా ఇలా తిన్నారా? బాడీలో గ్లూకోజ్‌గా మారుతదా? అది కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది పెరగాల. ఇక్కడ ఏమవుతది ఈ ప్రాసెస్ వల్ల మీకు అర్ధరాత్రి నిద్ర చెడిపోతది. ఇప్పుడు ఊహించుకోండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్నారు. దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ గ్లూకోజ్ స్పైక్ అవుతది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ కూడా స్పైక్ అవుతది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా! అయితే ఇక్కడ వరకు బానే ఉంది. కంట్రోల్ చేసిన తర్వాత ఒక్కసారిగా పడిపోతది. అప్పుడేంటంటే బాడీలో ఉన్న షుగర్ ఎక్కువ ఉండదు కదా! సో సడెన్‌గా ఏంటంటే బాడీకి ఎనర్జీ లేదనే ఫీలింగ్ వస్తది. అందుకని అది బ్యాలెన్స్ చేయడానికి ఇంకొక హార్మోన్‌ని దించుతది. దాని పేరేంటో తెలుసా? కార్టిసోల్. కార్టిసోల్ అనేది జనరల్‌గా మీరు వినుంటే దానికి ఇంకొక పేరేంటో తెలుసా? స్ట్రెస్ హార్మోన్.
ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇలా బ్లడ్ షుగర్‌ని స్టెబిలైజ్ చేయడానికి ఈ కార్టిసోల్ రావడం వల్ల ఏంటంటే ఓకే. స్టెబిలైజ్ అవుతది. కానీ దానివల్ల మీకేంటంటే అర్ధరాత్రి లెగుస్తది. చాలా మంది చెమటలు పట్టేసి ఉంటది. తర్వాత ఎంత నిద్రపోవాలన్నా కూడా మైండ్‌లో థాట్స్ చాలా రన్ అవుతా ఉంటాయి. అయ్యేయో మీరు మైండ్ వల్ల కాదు. అది కార్టిసోల్ వల్ల. సో చూసారా ఒకటి మీరు అలా తినటం వల్ల ఒకటి ఫ్యాట్ లాస్ అయిపోతే తర్వాత స్లీప్ క్వాలిటీ కూడా పడిపోతుంది. సో ఇది ప్రాబ్లమ్ అని మనకు అర్థమైంది. చూసారా మనం హెల్తీ అనుకుంటాం. బయట నుంచి ఫుడ్ ఏం తినట్లేదు. ఇంట్లోనే మంచిగా అన్నం వేసుకొని తిన్నాం అనుకుంటారు. కానీ దానివల్ల ఇట్లా నెగెటివ్ అవుతుందని మనకు తెలియదు కదా! దీన్ని బట్టి ఏంటి నేనేం చెప్తున్నాను, ఇంకెప్పుడు తినొద్దు అట్లా ఏం చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే జనరల్‌గా రాత్రిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినొద్దనేది ఒకటి చెప్తున్నాను. తర్వాత ఒకవేళ బయటికెళ్తే తినండి. దానికి అప్పుడప్పుడు ఏం గాదు. ఎప్పుడు చెప్తానే ఉంటాను. ఏంటి అప్పుడప్పుడు తింటే ఎప్పుడు తినొచ్చు. ఎప్పుడు తింటే ఎప్పటికి తినలేరని. సో నేనిక్కడ ఒకటే ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ఇది ప్రాబ్లమ్. స్టడీస్ కూడా చెప్తున్నాయి. చాలా సైంటిఫిక్ స్టడీస్ కూడా ఇదే చెప్తుంది. చాలా చాలా స్టడీస్ ఉన్నాయి దీని మీద. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ ఇదని తెలిసినప్పుడు దానికి సొల్యూషన్ చెప్తాను. ఏంటంటే నెక్స్ట్ 3 డేస్‌లోనే నిజం చెప్తాను. ఏది ఇప్పుడు మీరు నేను సొల్యూషన్ చెప్తానంటే అబ్బా! 1 మంత్ పడతది లేకపోతే 3 మంత్స్ పడతది అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 డేస్‌లోనే మీకు చేంజ్ వస్తది. అది ఎలా మెజర్ చేసుకోవాలి, గుడ్డిగా చేయకుండా ఎలా మీ కళ్ళ ముందే ఆ రిజల్ట్స్ కనబడతాయో కూడా చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు రాత్రి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినొద్దు. దానికి ఆప్షన్స్ ఏంటంటే ఒకటి మీరు రైస్ తగ్గిచ్చేయండి. లేకపోతే చపాతీ అలాంటివి మరీ తగ్గిచ్చేసి అలా ఆపేయడం కాదు. దాంతో పాటు ఏదో రీప్లేస్ చేయాలి. అంటే ఏం చేయాలంటే మంచి ప్రోటీన్, మంచి ఫ్యాట్ ఉన్న ఫుడ్స్‌ని చేయాలి. నేనేం చేస్తానంటే మామూలుగా హై ప్రోటీన్, ఫ్యాట్ ఉండేదంటే జనరల్‌గా మటన్ తినొచ్చు. లేదా అంటే చికెన్ తర్వాత కొంచెం వెజిటబుల్స్ మీకు నచ్చితే పెట్టుకోవచ్చు. లేదా అంటే కొంచెం ఆకుకూరలతో చేసుకుని సంథింగ్ తర్వాత ఏదో ఒక ప్రోటీన్ అంటే ఎగ్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ అర్థమైందా? దాని తర్వాత అంత కావాలంటే కొంచెం రైస్ పెట్టుకోండి. కొంచెం రైస్ పెట్టుకొని ఎక్కువ కూర పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి నిద్ర డిస్టర్బ్ అవ్వదు. ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఉంది. ఇది ఒక్కటే చేస్తానని చెప్పి మీరు పడుకునే ముందు తిన్నారనుకోండి పని చేయదు. సో అట్‌లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ ఉంచాలి. అంటే మీరు పడుకున్నారనుకోండి 11:00కి 8:00 లోపలే మీరు మీల్స్ ఫినిష్ చేసేయాలి డిన్నర్‌ని. ఓకేనా? సో ఇప్పుడు చూడండి రెండే 2 రూల్స్. 3 డేస్‌లోనే మీకు ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ వస్తాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీన్, ఫ్యాట్ సంబంధించిన ఫుడ్. ఓకేనా? అది ఫస్ట్‌ది. సెకండ్ రూల్ వచ్చేంటంటే 3 అవర్స్ ముందు పడుకున్న 3 అవర్స్ ముందు లోపలే మీరు డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. అంటే ఫుడ్ తినను అలా అయితే స్నాక్స్ తింటానని చెప్పి బబుల్ గమ్స్ లేకపోతే కొంచెం కోకో కోలా అలాంటివి కాదు నేను చెప్పేది. ఫుడ్ ఆపేసామంటే వాటర్ తప్ప ఇంకేం చేయకూడదు. పాలు అలాంటివి కూడా కాదు. మీకు అంత ఆకలేసి మరీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిన్నర్ సరిగ్గా తినలేదని. లేదు అనుకుంటే మీరు బటర్ మిల్క్ తాగొచ్చు. ఓకేనా? ఇంతకు మించి మీరు చేయాల్సిన అవసరం లేదు. నిజం చెప్తున్నాను. ఇదేంటి అయిపోయింది నేను చేసేస్తాను అంటే కాదు. నిజంగా ప్రూఫ్ కనబడేటట్టు చేస్తాను. ఏం తెలుసా? మీ దగ్గర ఒకవేళ టేప్ సాఫ్ట్ మెజరింగ్ టేప్ లేకపోతే కొనుక్కోండి. లేకపోతే మీ దగ్గర ఉంటే వాడండి. ఏం చేస్తారంటే మీరు మీ వేస్ట్ ఉంటది కదా! మీ పొట్ట చుట్టుపక్కల అంటే బెల్లీ బటన్ నుంచి ఒకసారి కొలుచుకోండి ఎంత వచ్చిందని చెప్పి. 3 డేస్ తర్వాత కొలుచుకోండి. పక్కా గ్యారంటీగా రిజల్ట్ వస్తది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఆరా రింగ్ గాని, యాపిల్ వాచ్ గాని అలాంటివి ఉంటే మీరు గ్యాబిట్ రింగ్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు కొలుచుకోండి. మీ స్లీప్ ఎలా క్వాలిటీ పెరిగింది 3 డేస్‌కి అని చెప్పి. నిజంగానే చాలా చేంజ్ వస్తది. తర్వాత మీకు పొద్దున ఆకలి ఎట్లా ఉంటుంది? అంటే మరి ఎక్కువ ఆకలేస్తుందా? లేకపోతే పర్లేదనే ఫీలింగ్ వస్తుందా? లేదు తర్వాత రోజంతా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఇయన్నీ మీరు ఎట్టి పరిస్థితిలో మీరు కొలుచుకోవాలి. తర్వాత ఇంకొకటేంటంటే మధ్యలో లేస్తున్నారా లేదా అయన్నీ కూడా గమనించుకోండి. తెలియకుండా ఒక రోజంతా రాత్ర మంచిగా నిద్రపోవచ్చు మీరు. ఒకవేళ మీకు వెయిట్ లాస్ అనేది ఒక ప్రాబ్లమ్ అయిపోయింది. మీరు ఒక 10 కేజీస్ తగ్గాలి, 15 కేజీస్ తగ్గాలి, 30 కేజీస్ తగ్గాలి, 50 కేజీస్ తగ్గాలి అట్లాంటి గోల్స్ ఉన్నాయనుకోండి. నేను నిజం చెప్తున్నాను. మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ది సూపర్ హ్యూమన్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్‌లో ఉంది. ఒకరు కాదు, 100 కాదు, వేల మంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ పొందారు. మీరు చూస్తే సక్సెస్ స్టోరీస్ అర్థమవుతది. ఇంకా వాళ్ళ లైఫ్‌లో ఇంకేం చేయలేమన్న వాళ్ళు కూడా సడెన్‌గా ఇప్పుడు ఫిట్ అయిపోయారు, హెల్తీగా ఉన్నారు. అసలు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటున్నాయి. చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు. జస్ట్ వెయిట్ ఒకటే కాదు వాళ్ళ స్కిన్ గ్లో అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఏంటి వెయిట్ లాస్ అవ్వాలంటే వెయిట్ లాస్ అవుతారు కానీ ఫేస్ ఇట్లా అయిపోయి విచిత్రంగా ఉంటారు. కానీ మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి ఏమైంది? ఫేస్‌లో గ్లో ఇంకా పెరిగిపోయింది. వేరే వాళ్ళు అడుగుతారు ఏమైనా పూసావా? ఏమైనా చేసావా? అని చెప్పి. అంత రేంజ్‌లో ఉంటది. ఎనర్జీ పెరిగిపోతా ఉంటుంది. తర్వాత స్లీప్ బెటర్ అవుతుంది. తర్వాత అట్లా తెలియకుండా మార్చుకోకుండా పిచ్చిగా ఎక్సర్సైజ్ చేయకుండా సింపుల్‌గా వెయిట్ లాస్ అయ్యేదానికి మనకి ఎప్పటినుంచో ప్రూఫ్ ఉంది. అసలు చాలా మంది షాక్ అయిపోయారు. అలాంటి ప్రోగ్రామ్ సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్‌లో మీరు మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు ఇదొక్కటే కాదు. ఇదొకటి ఉంది. స్లీప్ ప్రోగ్రామ్ ఉంది. స్పీడ్ రీడింగ్ మీద ఉంది. ఫాస్టింగ్ మీద ఉంది. బాడీ లాంగ్వేజ్ మీద ఉంది. మనీ మీద ఉంది. ఫోన్ అడిక్షన్ మీద ఉంది. ఇట్లా వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్స్ ఊహించుకోండి. ఇలాంటివన్నీ బయట కొనాలంటే మీకు లక్షల రూపాయలు అవుతది. కానీ అవన్నీ మన తెలుగు వాళ్ళకి అందించాలని చెప్పి చాలా అఫోర్డబుల్ ప్రైస్‌తో అందరికీ వచ్చేటట్టు 0 ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టి తీసుకొస్తున్నాను. ఒకవేళ మీకు వెయిట్ లాస్ అనే ప్రాబ్లమ్ అయితే తీసుకోండి. చాలా మందికి ఉపయోగపడింది. మన లైవ్‌లోకి వచ్చి చాలా మంది షేర్ కూడా చేసుకున్నారు. అక్కడ కూడా లైవ్ కాల్స్ ఉంటాయి, చాట్ రూమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. చాలా ఉంటాయి. సో సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్తున్న ఒకటే ఏంటంటే మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు. హే గైస్
ఇప్పుడు మీరు ఈ 2 పిక్చర్స్ చూసారు. ఓకేనా? మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే జనరల్‌గా అడ్వైస్ ఎవరు ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళేంటి బాడీ బిల్డర్స్, ఫిట్‌నెస్ ఎంతూసియాస్ట్స్. అంటే ఏంటంటే బాడీ బిల్డింగ్ మీద ఎక్స్‌టెన్సివ్‌గా టైం పెడతారు. ఒక్కొక్క మజిల్ ఎలా పెరగాలి, తర్వాత కాంపిటీషన్ ఎలా చేయాలి, పర్సనల్ రికార్డ్స్‌ని ఎలా బ్రేక్ చేయాలి, అలా ట్రైన్ అయ్యారు. కానీ మనకు కావాల్సింది ఇలాంటి బాడీయా? కాదు. మనకు కావాల్సింది ఇలాంటిది. ఏంటంటే లీన్‌గా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి. అంతేగాని కండలు తిరిగిపోయేంత ఉండాల్సిన అవసరం లేదు. లక్షల సంవత్సరాల నుంచి చూసినా కూడా ఇలాగ బాడీ ఎవరికి లేదు. ఇలానే ఉండేది. సో మన ఎయిమ్ కూడా ఇలానే ఉండాలి. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే అందరు ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. కానీ మనకు రియల్‌గా కావాల్సిన కాన్సెప్ట్ పేరు ఏంటంటే స్వెల్ట్. స్వెల్త్ అంటే ఏంటంటే లీన్‌గా ఉంటారు, స్లెండర్‌గా ఉంటారు, కానీ స్ట్రాంగ్ ఉంటారు. ఒకప్పుడు అందరూ అలానే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మామూలుగా ఒక హెల్తీ బాడీ అంటే అందరూ ఇలా అనుకుంటున్నారు. సో ఇలా అవ్వడానికి నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రయారిటీ ఏంటంటే మనం ఇలా అవ్వాలని చెప్పి. సో నేను ఇలాంటి ప్రోగ్రామ్‌ని నా లైఫ్‌లో నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఆ ప్రాసెస్‌లో 30 కేజీస్ తగ్గాను. నేను జిమ్‌కి వెళ్ళలేదు, ఎక్సర్సైజ్‌లు గంటలు ఏం చేయలేదు, మార్చుకోలేదు. కడుపు నిండా 3 పూట్ల తిని నేను వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అంటే ఏం చేస్తారంటే మార్చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే సన్నగా అవుతారు. కానీ ఫేసులు అయిపోయి, గ్లో పోయి, తర్వాత మజిల్స్ పోయి, టిష్యూస్ పోయి, ఎలా అంటే ఆల్మోస్ట్ వీళ్ళని చూస్తే పేషెంట్ ఫీలింగ్ వస్తుంది. కానీ మన ఎయిమ్ ఏంటి? వెయిట్ లాస్ అవ్వాలి, కానీ గ్లో కూడా పెరగాలి, ఆటోమేటిక్‌గా మజిల్స్ అన్ని మంచిగా ఉండాలి, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి కదా. సో అందుకని ఏంటంటే ఒక ప్రోగ్రామ్, ది సూపర్ హ్యూమన్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాం. ఒకవేళ నేను ఎవరో తెలియకపోతే నా పేరు బిఎన్ఎస్ శ్రీనివాస్. నేను ప్రపంచంలో టాప్ పీపుల్ని ఇంటర్వ్యూ చేశాను. అసలు ఇండియాలో ఇప్పటివరకు ఎవ్వరూ ఇంటర్వ్యూ చేయలేదు, ఏ మీడియా హౌస్ ఇంటర్వ్యూ చేయలేదని టాప్ పీపుల్ని, అందుకోలేని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేసి మన తెలుగు వాళ్ళకి దగ్గర తీసుకొచ్చాను. ప్లస్ నేనే ఈ అన్ని ప్రిన్సిపల్స్ వాడుకొని 30 కేజీస్ వరకు తగ్గాను. ప్లస్ నేను రాసిన బుక్ ది సూపర్ హ్యూమన్ కోడ్ అనేది అమెజాన్లో జస్ట్ 2 డేస్లోనే #1 బెస్ట్ సెల్లర్ అయింది. ప్లస్ నన్ను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో స్పీచ్కి పిలుస్తారు, టెడెక్స్ టాక్ ఇచ్చాను. సో బేసిక్ ఏంటంటే నాకు వరల్డ్ క్లాస్ ఇన్ఫర్మేషన్ మన తెలుగు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే వేలో తీసుకురావాలనే ఎయిమ్. ఇప్పుడు మీరు కీటో, కార్నివోర్, లో కార్బ్ అలాంటి డైట్స్ అన్ని వినుంటారా? అది కనిపెట్టిన వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేసి ఫ్రెండ్స్ చేసుకున్నాను. సో నేను 700+ బుక్స్ చదివాను. నాకు 7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఎంత నాలెడ్జ్, ఏది పని చేస్తుంది, ఫాస్ట్గా పని చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, గ్లో పెరగాలి, అసలు కష్టపడినట్టు కూడా అనిపించకూడదు అనే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని చెప్పి కష్టపడి ఈ ప్రోగ్రామ్ తయారు చేశాం. మన ప్రోగ్రామ్ ఫాలో అయ్యి చాలా మంది మిరాక్యులస్ సక్సెస్ స్టోరీస్ వచ్చినాయి. చాలా మంది 50 కేజీస్ తగ్గారు, 30 కేజీస్ తగ్గారు, 5 కేజీస్ తగ్గారు, 11 కేజీస్ తగ్గారు. అలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఓవర్వెల్మ్ చేయాల్సిన అవసరం లేకుండా చేశాము. ఒక్కొక్క లెసన్ సైంటిఫికల్ గా డిజైన్ చేస్తుంది. అసలు ప్రతి లెసన్ కి తర్వాత మీకు ఒక వర్క్ బుక్ ఉంటుంది. ఆ వర్క్ బుక్ ని మీరు ఫాలో అవ్వాలి. అయిన తర్వాత దానివల్ల ఏంటంటే మీరు నేర్చుకున్న వెంటనే ప్రాక్టీస్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా ఉండాలంటే ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సిన మనకి ట్రాన్స్ఫర్మేషన్. చివరికి రిజల్ట్స్ రావాలి. మీరు ఎన్ని చేసినా రిజల్ట్స్ రాకపోతే ఏంటి? ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా గ్రౌండ్ లెవెల్కి అందరికి అర్థమయ్యేటట్టు చేయడానికి మా మదర్తో రెసిపీస్ కూడా చేసి నేను అప్లోడ్ చేశాను. సో ఏంటంటే ఇప్పుడు ఈ డైట్లో చెప్పిన రూల్స్ ఫాలో అయినప్పుడు మీరు కూరలు ఎలా చేసుకోవాలి అనే డౌట్లు వచ్చినప్పుడు మా మదర్ చేసిన రెసిపీ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు కింద ప్రోగ్రాంలో. అయితే ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఈ ప్రోగ్రామ్, ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే మీరు నాన్ వెజ్ తిని ఉండాలి. మీరు ఒకవేళ నాన్ వెజ్ అస్సలు తినమన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అంత యాప్ట్ కాదు. దీంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఉపయోగపడచ్చు, కానీ ఇది నిజంగా మీరు ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలి అని అన్న వాళ్ళకి మాత్రం నాన్ వెజ్ తినే పీపుల్ అయితే బెటర్. సో ఈ ప్రోగ్రామ్ మీకు రావాలంటే సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకోవాలి. సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకుంటే ఇలాంటి ప్రోగ్రామ్ తో పాటు మీకు చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. వెయిట్ లాస్ ఒకటే కాదు, స్పీడ్ రీడింగ్, మనీ, స్లీప్, మార్నింగ్ మాస్టరీ, ఫోన్ ఎడిక్షన్, 100x ఫోకస్, అలా టాప్ లెవెల్ ప్రోగ్రామ్స్ అన్ని ఒక్క చోట వస్తుంది. ప్లస్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది. సో సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకుందాం, లోపలికి కలుద్దాం.